హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని పేర్కొన్నారు. 299 టీఎంసీలు సరిపోతాయని గత ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. తెలంగాణకు రావాల్సిన 811 టీఎంసీల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తుమ్మడి ఎట్టి బ్యారేజు, ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల శ్రవంతి ప్రాజెక్టు కూడా పునః ప్రారంభించబోతున్నాము. దానికి ఒక ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మరి కొంతమంది సీనియర్ అధికారులు, నిపుణులని విషయాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి అది ఏ విధంగా ముందుకు పోవాలనేది, వే ఫార్వర్డ్ అనేది ఇంకా డిసైడ్ చేస్తున్నాము. ఎవరు నిన్న మొన్నట్టు 35,000 కోట్లు 30,000 కోట్లు ఇదేదో ఆయన బీఆర్ఎస్లో కొంతమంది అంతా తామకే తెలుసు అనుకునే వాళ్ళు మాట్లాడారు. ఇప్పటి వరకు ఏం అంచనాలు వేయలే. ఓన్లీ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకున్నాము. ఓకే, తుమ్మడి దగ్గర బ్యారేజ్ కట్టాలని, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రెస్టోర్ చేయాలని ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని, మరి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి మరి ధీటుగా నేను చెప్పే విషయాలు మరి తెలంగాణ ప్రజలకి ఈ తప్పుడు విధంగా మాట్లాడే వాళ్ళకు కూడా ఇది చేరే విధంగా మీరు మరి బ్రాడ్కాస్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.